ఇవాళ 20వ డివిజన్లో చిరు వ్యాపారస్తులకు అండగా అవినాష్ 3 తోపుడు బళ్ళు, ఒక టిఫిన్ బండి పంపిణీ చేయడం జరిగింది. మరి ఇదే కాదు, ఈ నియోజకవర్గంలో ఎవరికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అవినాష్ ఎప్పుడు అండగా నిలబడతాడు. ప్రతి విషయం కూడా తను పర్సనల్గా తీసుకుని అందరికీ సేవ చేసే ఇదిలో ఉంటాడు. ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కానీ, చేసిన సేవా కార్యక్రమాలు కానీ ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలా చేసిన పరిస్థితి లేదు. ఇవాళ చూస్తే మరి పక్కన పార్టీ వాళ్ళు ఇవన్నీ వాళ్ళ క్రెడిట్లో వేసుకోవడానికి చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రజలందరూ చూస్తున్నారు. తప్పకుండా ఓటు రూపాన వాళ్ళందరికీ సమాధానం చెప్పి ఈసారి అత్యంత మెజారిటీతో అవినాష్ని గెలిపించుకుని ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నిలబెడతారు. థ్యాంక్ యూ. ఈరోజు మా డివిజన్లో చిరు వ్యాపారులు వాళ్ళ యొక్క జీవనోపాధి కోసం మరి దేవినేని చారిటబుల్ ట్రస్ట్ కింద మా ఇన్ఛార్జ్ వర్యులు దేవినేని అవినాష్ గారు 4 బళ్ళు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ముందు గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే కాకపోయినా కోవిడ్లో కూడా ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల కోసం నిరంతరం ఆయన చేసేటువంటి సేవ ఆల్రెడీ ప్రజలు గుర్తించున్నారు. మరి ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధే కాకుండా స్వచ్ఛందంగా కూడా ఆయన సర్వీస్ చేసేటువంటి విధానాన్ని కూడా ప్రజలు గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఒక మనిషికి ఆర్థిక సాయం 5,000 ఇస్తే పెద్ద ఫోటో పేపర్లో వేయించుకునేటువంటి గద్దె రామ్మోహన్ మరి ఈరోజు ఇన్ని సంక్షేమ పథకాలు కానీ, మరి ఆర్థిక సహాయపరంగా కానీ ఎన్ని ఇచ్చినా కూడా కనీసం మీడియాకు కూడా వద్దు అని చెప్పేటువంటి వ్యక్తి మరి దేవినేని అవినాష్. అటువంటి యువకుడిని, విద్యావంతుడు, మరి వినయంగా ఉండేటువంటి వ్యక్తి ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఉండటం, వైఎస్ఆర్సీపీకి మరి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సర్వీస్ కానీ, ఇటు ఇన్ఛార్జిగా అవినాష్ చేసినటువంటి సర్వీస్ని కానీ ప్రజలందరూ ఇప్పటికే గుర్తించున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో అనేక రకాలుగా ఉమ్మడిగా వచ్చి, గుంపులుగా వచ్చి అనేక విధమైనటువంటి మాయ మాటలు చెప్పేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఇటు జనసేన కానీ, ఇటు బీజేపీ కానీ, ఇటు తెలుగుదేశం కానీ ఏ ఒక్కరోజు కూడా ప్రజల గురించి కానీ, ప్రజల శ్రేయస్సు గురించి కానీ, వాళ్ళ కష్ట సుఖాల్లో కానీ ఏ రోజు లేరు. కానీ రేపు మాయ మాటలు చెప్పి ఓటులు దండుకోవడానికి మాత్రం కులాలు పెట్టుకొని రకాలుగా పార్టీలు వస్తూ ఉంటాయి. దయచేసి ఆలోచన చేసి రేపు ఈ యువకుడిని, మంచి వ్యక్తి, మంచి మెజారిటీతో గెలిపిస్తే మరింత సేవలు చేసేటువంటి భాగ్యం మీరు అందరూ కలగజేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.